వెళ్తారు. ఇకపోతే హెల్త్ను చూస్తే హెల్త్లో డాక్టర్స్ను అందరూ అంటారు, ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు ఫీజు కట్టే దగ్గరనేమో చేతులు కట్టుకొని నిలబడే ఈ జనం గవర్నమెంట్ దగ్గరికి రాగానే ఇదేదో ఫ్రీ అని చెప్పేసి ఈ డాక్టర్లు మనకు నౌకర్లు, వీళ్ళని ఏమన్నా పర్వాలేదు అనే పరిస్థితికి దిగజారిపోయింది. ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్గా డాక్టర్లు ఉంటున్నారు. డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలంటే, ఒక పేషెంట్ను చూసి డిస్క్రైబ్ చేయాలనుకుంటే, ఆ ప్రిస్క్రిప్షన్ రాయాలి, డయాగ్నోస్ చేయాలి అని అనుకుంటే క్యారిడార్లో నిలబడి స్ట్రెచర్ మీద పెన్ను పేపర్ పట్టుకొని రాసే పరిస్థితి ఇది మన దగ్గర ఉన్నటువంటి వైద్యశాలల పరిస్థితి. దీంట్లో కూడా ఏముంది ఏం లేదంటే మంత్రి గారికి తెలియందని కాదు, అక్కడున్న సెక్రటరీ గారికి క్రిస్టినా గారికి తెలియందనేది కాదు, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. కానీ ఎలా చేస్తే మారుతుంది, ఎలా చేస్తే లేని వాడికి ఉపయోగపడతాము అనేది చూడాలని చెప్పేసి ఒక్కసారి ఆలోచించవచ్చు. ఎక్విప్మెంట్ ఉండగానే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తి కావాలి. ఎంప్లాయ్మెంట్ ఉండగానే సరిపోదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సరిపోదు, అక్కడ మళ్ళీ చేయాల్సినటువంటి అన్ని సమపాలలో ఉన్నప్పుడే హాస్పిటల్లో ఓపీ 1200, 1500, 2000, 3000 ఓపీ పేషెంట్స్ ఎంతున్నారు, ఐపీ ఎంతున్నారు, ఇన్ పేషెంట్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఎక్కువ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఎండోమెంట్కి సంబంధించిన భూముల ఎంక్రోచ్మెంట్ గురించి నేను ఇప్పటికీ శాసనసభకు కూడా ఎల్ఏక్యూ ఇచ్చాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెడితే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు పేపర్లలో వచ్చింది, కానీ నాకు మాత్రం ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పోనీ తిరిగి చూసి మేళ్ళనన్న పెంపారేమో అని చెప్పి మేళ్ళు చూస్తే నిజామాబాదు, ఆదిలాబాదు తప్ప ఏది రాలేదు. ఆదిలాబాదులో కూడా అసంపూర్తిగా వచ్చింది. ఎండోమెంట్కు సంబంధించిన 1000 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ అయినాయి, దాన్ని రికవరీ చేయాలని చెప్పేసి నేను 3 సార్లు అప్పీలేట్ అథారిటీకి పెట్టాం. ఆల్రెడీ కంప్లైంట్ చేసాము. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సెకండ్ అప్పీలేట్ అథారిటీకి కూడా పెట్టాం. ఈ శాసనసభకు 230 క్వశ్చన్లు ఇస్తే 30 క్వశ్చన్లకు సమాధానం వచ్చింది. ఇలాగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో 272 పెడితే మనకు ఇన్ఫర్మేషన్ కూడా అసంపూర్తిగా వస్తున్నది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎండోమెంట్లో ఉన్నటువంటి భూములు ఎంక్రోచ్మెంట్ ఎక్కడైతే అయిందో దేవాదాయ శాఖ మంత్రి గారు ఈ సభ ద్వారా దాన్ని సరిదిద్దాలని, లేకుంటే రానున్న కాలంలో ఖచ్చితంగా దాని మీద ఉద్యమంకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనేది తెలియజేస్తున్నాం. కాబట్టి విద్య, వైద్యము, గూడు, ఇది ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ మీద ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి గరీబ్ హటావో అనే ప్రోగ్రాం. ఇది దయచేసి ప్రభుత్వం, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వమే ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి విద్యా వైద్య సౌకర్యాలు ఇస్తూ ఇల్లును ఇవ్వడం అనేది ఒక ముఖ్య లక్షణం. ఇల్లు ఇవ్వగలిగినారు అని నేను కూడా మొన్నే ఒప్పుకున్నాం, కానీ విద్యా వైద్యం కూడా మీరు తిరిగి సరిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రాగమయ్య.